ఢిల్లీ లిక్కర్ కేసులో ఏడాది గ్యాప్ తర్వాత ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు ఇవ్వడమే కాదు, ఆమెను నిందితురాలిగా పేర్కొనడం ఇప్పుడు కలకలం రేపుతోంది. గతంలో ఇంటికొచ్చి స్టేట్మెంట్ తీసుకున్న సిబిఐ ఈ 26న ఢిల్లీకి రావాలని, తమ ఎదుట విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో కవితను నిందితురాలిగా చేర్చి 41A కింద సిబిఐ నోటీసులు ఇచ్చింది. గతంలో సమాచారం కోసం కవితను హైదరాబాద్ లోని తన ఇంటికి వచ్చి 160 సిఆర్పిసి కింద ప్రశ్నించింది సిబిఐ. డిసెంబర్ 2022లో కవితను ప్రశ్నించింది సిబిఐ. ఇదే కేసులో ఇప్పటికే 3 సార్లు కవితను ఈడీ కూడా విచారించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల కొత్తగా విడుదల చేసిన గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం ఫిబ్రవరి 23న ప్రారంభమైంది. మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో గ్రూప్ 1 దరఖాస్తు చేసిన అభ్యర్థులు సైతం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరపున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందని సీఎం చెప్పారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసిన సంఘటనలపై ముఖ్యమంత్రి విద్యుత్తు శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీని నడిపిస్తానని మొదలుపెట్టిన జనసేన ప్రస్థానం ప్రస్తుత ఎన్నికలలో ఆసక్తికరంగా మారింది. ఎన్నికల కోసం డబ్బులు ఖర్చు పెట్టనని, నీతి నిజాయితీలతో ఓటు వేసిన వారే తనకు ఓటు వేస్తారని ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఆలోచన ధోరణిని మార్చుకుని ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం విజయ అవకాశాలు ఉన్నవారికి టికెట్లు కేటాయించాలని, అర్ధబలం ఉన్న నాయకులకు టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వంపై చేసిన సుదీర్ఘ పోరాటం తర్వాత నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. టీడీపీ, జనసేన అభ్యర్థుల జాబితా పైన ఉత్కంఠ కొనసాగుతోంది. తొలి జాబితాను చంద్రబాబు, పవన్ విడుదల చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్లో అన్ని సీట్లలో పోటీ చేసేందుకు రెడీగా ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మొత్తం 42 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నా ఆ అంశంపై ఇంకా క్లారిటీ లేదు. దేశంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇకపై తన సేవలను రైలు ప్రయాణికులకు కూడా విస్తరించనుంది. ఐఆర్సీటీసీ ఈ క్యాటరింగ్ పోర్టల్ ద్వారా ప్రయాణికులకు ప్రీఆర్డర్డ్ మీల్స్ ను అందించనున్నది. ఈ మేరకు భారత రైల్వేతో స్విగ్గీ జత కట్టనున్నది. స్విగ్గీ ఫుడ్స్ తో కలిసి ఈ క్యాటరింగ్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నట్టు ఐఆర్సీటీసీ తాజాగా పేర్కొంది. రైలు ప్రయాణికులకు స్విగ్గీ ద్వారా ఫుడ్ డెలివరీ సేవలు మొదట దశలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, భువనేశ్వర్ రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంటాయని ఐఆర్సీటీసీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. మార్చి 13వ తేదీ తర్వాత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈసీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు ఈసీ సభ్యులు వివిధ రాష్ట్రాలలో ఇప్పటికే సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈసీ ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నది. త్వరలో ఉత్తరప్రదేశ్, జమ్మూ కశ్మీర్ లో పర్యటించనున్నది. మార్చి 13 వరకు ఈ పర్యటనలు ముగియనున్నాయి. ఈ పర్యటనలు ముగియగానే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, లోక్సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. ముంబై మేయర్గా, శాసన మండలి సభ్యులుగా, శివసేన తొలి ముఖ్యమంత్రిగా మనోహర్ జోషి అనేక పదవులు నిర్వహించారు. మహిళల ప్రీమియర్ లీగ్ WPL రెండో సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళా క్రికెటర్లను ఉత్సాహపరించేందుకు బాలీవుడ్ స్టార్స్ తరలివచ్చారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, షాహిద్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కార్తిక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్ పర్ఫార్మెన్స్ లతో చిన్నస్వామి స్టేడియం హోరెత్తిపోయింది. సినిమా పాటలకు సినీ తారలు చేసిన డాన్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేసవిలో సందడికి రంగం సిద్ధం
సిద్ధమైంది. IPL 2024 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22 నుంచి IPL టోర్నీ ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా తొలి మ్యాచ్ జరుగుతుంది. ప్రారంభ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతాయి. ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా IPL టోర్నీని 2 దశల్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తొలి 15 రోజులకు షెడ్యూల్ ను విడుదల చేశారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు 21 మ్యాచ్లు జరగనున్నాయి. వారాంతాల్లో ఒకే రోజు 2 మ్యాచ్ల చొప్పున ఉంటాయి. ఎన్నికల తేదీలను బట్టి మిగతా మ్యాచ్ల షెడ్యూల్ ను ప్రకటిస్తామని IPL చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై తొలిసారిగా ఒక ప్రైవేటు ల్యాండర్ అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. అంతరిక్ష యాత్రల వాణిజ్యీకరణలో భాగంగా అమెరికాకు చెందిన ఇంట్యూటివ్ మెషిన్స్ అనే ప్రైవేటు సంస్థ ఈ ప్రయోగం చేపట్టింది. హ్యూస్టన్ కేంద్రంగా పనిచేసే ఇంట్యూటివ్ మెషిన్స్ కంపెనీ రూపొందించిన ఒడిస్సెస్ గురువారం సాయంత్రం చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా నేడు అత్యధికులు వినియోగించే జీమెయిల్ సేవలను గూగుల్ నిలిపివేయనున్నదన్న వదంతుల నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. జీమెయిల్ కు పోటీగా ఎక్స్ మెయిల్ ను తీసుకురానున్నట్టు తెలిపారు. ఎక్స్ మెయిల్ ప్రారంభం తేదీ ఎప్పుడంటూ ఎక్స్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ టీంలోని సీనియర్ సభ్యుడు నాథన్ మెకగ్రాడీ ట్వీట్ చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన మస్క్ త్వరలోనే ఎక్స్ మెయిల్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. విశాఖ నగరం క్రైమ్ డీసీపీ వెంకటరత్నం మాట్లాడుతూ అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేశామని వెల్లడించారు. నిందితుడు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇళ్ల దొంగతనాలకు పాల్పడ్డాడని, సినిమాలపై వ్యామోహంతో హైదరాబాద్ వెళ్లి వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఈ యువకుడిపై తెలంగాణ, కర్ణాటక, ఏపీలోని PS లలో మొత్తం 148 కేసులు నమోదయ్యాయి. 248 గ్రాముల బంగారం రికవరీ చేశామని, 190 గ్రాములు బంగారం రికవరీ చేయాల్సి ఉందని అన్నారు.